హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, సలాం అలైకుం. వెల్కమ్ టు మొగల్ కిచెన్. పండగ పూట మనం కామన్గా ఏదో ఒక స్వీట్ చేసుకోవడం సాంప్రదాయం. ఈరోజు మనం మొగల్ కిచెన్లో జాంగ్రీ స్వీట్ తయారు చేసుకుంటున్నాం. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా రుచికరమైన జాంగ్రీ రెడీ చేసి చూపిద్దామని మీ ముందుకొచ్చింది మొగల్ కిచెన్. ఈ స్వీట్కి కావలసిన ట్రిక్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఒకటి కూడా మిస్ కాకుండా చేయండి. ప్రశంసలైతే ఖాయం. మరి వాటికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. పావు కేజీ మినపప్పు తీసుకోవాలి. పావు కేజీ మినపప్పుకి కేజీన్నర జాంగ్రీ అవుతుంది. 4 గంటలు నానపెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. మనం నీళ్లు పోసుకోకుండా మిక్సీ వేసుకోవటం కరెక్ట్. మిక్సీ పడకపోతే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. తర్వాత అలా ప్లేట్లో తీసుకొని పిండిని మొత్తం తీసుకున్న తర్వాత కొంచెం నీళ్లు చల్లుకుంటూ పిండిని బాగా మెదపాలి. అలా మెదుపుతూ ఉంటే కలర్ మారి చక్కని తెలుపు రంగులోకి వస్తుంది. ఆ తెలుపు రంగు వచ్చే వరకు మెదుపుతూ ఉండాలి. తెలుపు రంగు వచ్చింది కదండి. అంతసేపు అని కాదు, కానీ పిండి మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. నీళ్ళల్లో వేస్తే అలా పైకి తేలాలి. దాంట్లో కొంచెం కలర్ వేసుకొని మనం పాలిథిన్ కవర్లో కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ వేసుకొని మనకి అనుకూలంగా జాంగ్రీలను చుట్టుకోవాలి. స్వీట్ షాపుల్లో లాగా మనకి ఆకారం రాకపోయినా పర్వాలేదు, రుచిలో మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మనం పాకం రెడీ చేసుకోవడానికి పావు కేజీ పిండి తీసుకున్నాం కదండి. మనం 1/2 కేజీ పంచదార తీసుకోవాలి. 1/2 కేజీ పంచదారకి వాటికి ఎంత వేటితో కొలిచారో వాటితోనే నీళ్లు కూడా వేసుకోవాలి. 4 ఇలాచీలు పొడి చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జిగురుగా వచ్చే వరకు ఉంటే పాకం సరిపోతుంది. నూనె వేడి చేసుకొని జాంగ్రీలను చుట్టుకోవాలి. నూనె హైలో పెట్టుకునే చేసుకోవాలి. మనం మీకు 1-2 చుట్టటం రాకపోతే ముందుగా ఒక దాని మీద ప్రాక్టీస్ చేసుకొని చేయండి. ఆకారం రాకపోయినా పర్వాలేదు, చాలా టేస్టీగా మాత్రం ఉంటుంది. అలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి. మనం జాంగ్రీలు వేస్తే నూనె చల్లారిపోతూ ఉంటుంది, అందుకని హైలో పెట్టుకొని చేసుకోవాలి. ఈ జాంగ్రీలు కాల్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా పాకం తయారు చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, నిల్వ కూడా ఉంటాయి.
పంచదార పాకం అలా వేడిగా కాదు, చల్లగా కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పాకంలో వేసుకోవాలి. ఒకటొకటిగా పాకంలో వేసుకొని తీసుకోవాలి. రెండు నిమిషాలు ఉంచుకొని తీస్తే సరిపోతుంది. అంతే, రుచికరమైన జాంగ్రీ రెడీ. నేను చెప్పిన ట్రిక్స్తో తయారు చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.